ప్రధానమంత్రిగా, దాని తర్వాత ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, యూపీఏ చైర్మన్గా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి, ప్రియాంక గాంధీ గారి యొక్క కుటుంబం, వాళ్ళ సాంప్రదాయాలు, జెండా వందనం 15 ఆగస్టు కానీ ఢిల్లీలో 26 జనవరి సాంప్రదాయాలు ఏ రకంగా ఉండే, ఎలాంటి సాంప్రదాయాలను ప్రభుత్వ పరంగా ప్రజల ముందు ఉంచేవాళ్ళు. ప్రధానమంత్రి గారు జెండా వందన కార్యక్రమం చేస్తే ఢిల్లీలో అక్కడ కొన్ని సాంప్రదాయాలు ఏంటంటే, ఈ దేశానికి ప్రధానమంత్రి హోదాలో ఎవరైతే ఉంటారో ఫస్ట్ అతనే సిటిజన్. తర్వాత ప్రజలు ఒక 2 రకాల నిర్ణయాలు, ఒకటేమో అధికారము, ఒకటేమో ప్రతిపక్షము. ఇది డెమోక్రసీ రాజ్యాంగ పద్ధతిలో, అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ పద్ధతిలో ప్రజల ఓటు బ్యాంకు ద్వారా, ప్రజల ఓటు ద్వారా మరి ప్రధానమంత్రికి హోదాలో ఒక వ్యక్తికి అవకాశం ఇస్తే ప్రతిపక్ష పార్టీగా ఒక పార్టీకి అవకాశం ప్రజలు ఇచ్చే సాంప్రదాయం దేశంలో కొనసాగుతుంది. అయితే ఆ రోజులలో జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ గారితో పాటు మొన్నటి వరకు యూపీఏ గవర్నమెంట్లో మన రాజీవ్ గాంధీ గారు కానీ, తర్వాత సోనియా గాంధీ యూపీఏ చైర్మన్గా, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా కూడా జెండా వంద కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారు చేస్తుంటే ప్రతిపక్ష నాయకుడు ముందు లైన్లో కూర్చొని పెట్టేవాళ్ళు, ఫస్ట్ లైన్లో కూర్చొని పెడతారు. అది మర్యాద, అది రాజ్యాంగం ఇచ్చిన మర్యాద, ప్రజలు ఇచ్చిన మర్యాద, అది హక్కు, దేశ ప్రజలు ఇచ్చిన హక్కు. అది మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రధానమంత్రిగా మోడీ గారికి అవకాశం ఇచ్చారు. బీజేపీ ప్రధానమంత్రి గారు రాష్ట్రపతిగా వాళ్ళ నాయకురాలను పెట్టుకున్నారు. దేశ ప్రజలు ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారికి అవకాశం ఇచ్చారు. ఈ దేశానికి ప్రధానమంత్రిగా తర్వాత మోడీ గారు, తర్వాత ప్రతిపక్ష నాయకుడే ఈ దేశ ప్రజలు ఇచ్చిన అదొక అవకాశం, అదొక నిర్ణయం. నిన్న 26 జనవరిలో రాహుల్ గాంధీ గారిని 3వ లైన్లో కూర్చోబెట్టి అవమానించే రాహుల్ గాంధీ గారిని 3వ లైన్లో కూర్చోబెట్టి రాహుల్ గాంధీ గారిని అవమానపరిచే, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారిని అవమానపరిచే విధంగా బీజేపీ ప్రవర్తన నిన్న చాలా స్పష్టంగా కనబడ్డది. ఇది ప్రజలు గమనించాలి. ఆనాటి రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబాన్ని తీసుకొచ్చిన ఒక మంచి సాంప్రదాయాలను ఈనాడు బీజేపీ ప్రభుత్వము, మోడీ గారు, అమిత్ షా గారు ఆ సాంప్రదాయాలను తుంగలో దొక్కారు. ఇది చాలా 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 ఇది అంటే ఒక ప్రధానిగా మోడీ గారు, ఒక అమిత్ షాగా, హోమ్ మినిస్టర్ గారు సాంప్రదాయాల పేరు మీద రాజకీయ జీవితాన్ని గడుపుతున్నటువంటి బీజేపీ, సిద్ధాంతాల పేరు మీద జీవించే రాజకీయ పార్టీగా బీజేపీ, మరి ఈరోజు అలాంటి సాంప్రదాయాలను తుంగలదొక్కే యొక్క పరిస్థితులు ఈరోజు నిన్న మనము అక్కడ చూడడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ఏం ఫీల్ గారు, ఎందుకు ఫీల్ గారంటే, రాహుల్ గాంధీ గారు ముత్తాత జవహర్లాల్ నెహ్రూ గారు 16 సంవత్సరాలు ప్రధానమంత్రి, ఇందిరాగాంధీ గారు 15 సంవత్సరాలు ప్రధానమంత్రి, రాహుల్ గాంధీ గారు తండ్రి నాయనమ్మ 15, రాహుల్ గాంధీ గారు తండ్రి రాజీవ్ గాంధీ గారు 5 సంవత్సరాలు, రాహుల్ గాంధీ గారి తల్లి సోనియా గాంధీ గారి యూపీఏ చైర్మన్గా తీసుకొచ్చిన ప్రధానమంత్రికి చేసిన మన్మోహన్ సింగ్ గారు 10 ఏళ్ళు. వాళ్ళ ఇంట్లోనే ప్రధానమంత్రి పోస్ట్ పుట్టింది. మోడీ గారి ఇంట్లో ప్రధానమంత్రి పోస్ట్
ముట్టలే. అన్నాను తలకాయ పని అట్లా కూర్చున్నాను. నువ్వే కొంత ఎమోషన్ అవుతున్నావు జర అట్లా. ఓకే. అయితే ప్రధానమంత్రి పోస్ట్ పుట్టిందే వాళ్ళ ఇంట్లో. ఆయనకు ఆ ఫీలింగ్స్ ఎందుకు ఉంటాయి? ఉండయి. కానీ కాంగ్రెస్ పార్టీని అభిమానించే కానీ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ హోదా ఇచ్చిన రాహుల్ గాంధీ గారిని అవమానించే విధంగా బీజేపీ మోడీ గారు అమిత్ షా గారు చేస్తున్నారు అనే విషయాన్ని నేను అనుకుంటున్నాను. ఇది చర్చ జరుగుతుంది, ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ప్రధానమంత్రి పోస్టు పుట్టిందే రాహుల్ గాంధీ గారి ఇంట్లోనే. ఇన్ని సంవత్సరాల ఇంత సుదీర్ఘమైన ఒక రాజకీయ ఏళ్ళ తరబడి ఈ దేశ ప్రజల పట్ల, ఈ దేశ పేద ప్రజల పట్ల, దేశ ప్రజల పట్ల పాలన, పరిపాలన, న్యాయమైన పాలన, పద్ధతి గల పాలన, పేదవాడిని ఆదుకునే పాలన, పద్ధతి గల పాలన, చట్టపరిధిలోని పాలన, ఇలాంటి పాలన అందించిన రాహుల్ గాంధీ గారి కుటుంబం అది. రాహుల్ గాంధీ గారికి ఆ ఫీలింగ్ ఉండదు. 3వ వరుస కాదు 5వ వరుస కామన్ మంచిగానే ఫీల్ అవుతాడు ఆయన. ఏముంటుంది ఆయనకు? అది టోటల్గా ఎంత వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎన్ని సంవత్సరాలు? అది ఒక 31. మన్మోహన్ సింగ్ గారిది, రాజీవ్ గాంధీ గారిది, అది అఫీషియల్గా 47 సంవత్సరాలు. 47 సంవత్సరాలు రాహుల్ గాంధీ గారి కుటుంబము ప్రధానమంత్రిగా ఈ దేశ ప్రజలను పాలించిన చరిత్ర. తర్వాత మధ్యలో కొందరిని సపోర్ట్ ఇచ్చి కూడా కొందరిని నిలబెట్టారు. ఇది చరిత్ర. అలాంటి ఒక రాహుల్ గాంధీ గారిని మీరు ఏదో మీకు కొన్ని పరిస్థితుల ప్రభావంతో దేశ ప్రజలు ప్రధానమంత్రికి ఇచ్చిర్రు, ఓకే. కానీ పద్ధతి లేని పాలన, స్పష్టంగా కనబడుతుంది నిన్నటి సందర్భంలో. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు ఒకందుకు రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన, వారి మాట, వారి ప్రవర్తన, వారి తీరు,